అందరికీ నమస్కారం. ఈ రోజున మనకి ఫిండిక్స్ ఫామ్ ఆన్లైన్లో పూర్తి చేయమని మన డిపార్ట్మెంట్ వారు తెలియజేసి ఉన్నారు. గతంలో ఈ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఫిండిక్స్ అంటే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఈ ఫామ్ని మనం మాన్యువల్గా పూర్తి చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి గూగుల్ లింక్ ద్వారా ఉపాధ్యాయులకి పూర్తి చేయమని ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ని మన యొక్క మొబైల్లో, ఎందుకంటే ఉపాధ్యాయులు ఎక్కువ మంది మొబైలే యూజ్ చేస్తారు, కంప్యూటర్ అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి ఆన్లైన్లో ఎలా పూర్తి చేయాలనేది మొబైల్లో మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, ఈ ఫామ్ యొక్క లింకు మన ఆంధ్ర టీచర్స్ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ పూర్తి చేయవచ్చు. లేదా మీకు వాట్సాప్లో ఉన్న ఫిండిక్స్ గూగుల్ లింక్ ద్వారా కూడా డైరెక్ట్గా మీరు పూర్తి చేయవచ్చు. ఈ గూగుల్ లింకు ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాగా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఫిండిక్స్ అని వస్తుంది. ఇక్కడ యూడైస్ కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ జిల్లాని ఎంపిక చేయండి, మీ పేరు నమోదు చేయండి, మీ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబరు నమోదు చేయండి. నమోదు చేసిన తర్వాత ఇది మొత్తం 11 పేజీల్లో ఉంది. మొట్టమొదటి పేజీ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది టీచింగ్లో అని అడుగుతున్నారు. మీరు ఏ క్లాసులు టీచ్ చేస్తున్నారు వాటిని ఎంపిక చేసుకోండి. తర్వాత ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అటెండెడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years, గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా ఇన్ సర్వీస్ సెక్షన్లకు హాజరయ్యారా అనేది నమోదు చేయాలి. అది నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మొట్టమొదటిది డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కొరకు అభ్యసన అనుభవాలు రూపకల్పన మొట్టమొదటిది. దీనిలో మనకి 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 అంశాలకు కూడా ఇక్కడ రేటింగ్ ఇవ్వటం జరిగింది. ఆ రేటింగ్ ఎలా ఉన్నాయో చూడండి. లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రేట్ ఆఫ్ ద పాయింట్ ఫర్ నాట్ మీటింగ్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, రెండోది ఫర్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, మూడోది ఫర్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్, నాలుగోది ఫర్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్. ఇలా మీరు పక్కకు గనక డ్రాగ్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ జరుపుకుంటే ఇక్కడ 4 మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది 1 సెలెక్ట్ చేయాలనుకుంటే ఆశించిన స్థాయికి మేము ఇంకా చేరుకోలేదు అనుకున్న వాళ్ళు మాత్రం 1 సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ చేయాలంటే, రేటింగ్ 2 ఇవ్వాలంటే ఆశించిన స్థాయికి చేరువలో ఉన్నాము అనే దానికి 2 సెలెక్ట్ చేయాలి. మూడోది సెలెక్ట్ చేస్తున్నామంటే ఆశించిన స్థాయికి చేరుకున్నామనేది. నాలుగోది ఏంటంటే ఆశించిన స్థాయికి మించి చేస్తున్నామని. ఈ రేటింగ్ ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏనండి. మొట్టమొదటిది చేస్తున్నామంటే మేము ఇంకా ఆ టార్గెట్ చేరుకోలేదు. రెండోది సెలెక్ట్ చేస్తున్నామంటే ఆశించిన స్థాయికి చేరువలో ఉన్నాము. మూడోది సెలెక్ట్ చేస్తున్నామంటే ఆశించిన స్థాయికి చేరుకున్నాము. నాలుగోది సెలెక్ట్ చేస్తున్నామంటే ఆశించిన స్థాయికి మించి చేస్తున్నాము అనేది ఇక్కడ మనకి ఉంది. చూడండి, మొట్టమొదటిది యూజెస్ టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వైల్ ప్లానింగ్, అంటే ప్రణాళికల తయారీలో పాఠ్యపుస్తకాలు కరదీపికలు ఉపయోగిస్తున్నామన్న వాళ్ళు 1, 2, 3 ఎంపిక చేసుకోండి. రెండోది యూజెస్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్, విద్యార్థుల ప్రగతి రికార్డులను ఉపయోగిస్తున్నారు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేయండి. మూడోది ప్లాన్స్ ఫర్ ఎంగేజింగ్ చిల్డ్రన్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్, దీని అర్థం ఏంటంటే విద్యార్థులను పూర్తి సమయం అభ్యసన కృత్యాలలో నిమగ్నం చేయడానికి తగిన ప్రణాళికలను మా దగ్గర కలిగి ఉన్నాయి అనుకున్న వాళ్ళు 1, 2, 3, 4 రేటింగ్ ఇవ్వండి. చివరిది చూడండి, కలెక్ట్స్ అండ్ ప్రిపేర్స్ రిలవెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, పాఠ్యాంశానికి సంబంధించిన బోధనాభ్యసన సామగ్రి సేకరిస్తూ లేదా మన ఉపాధ్యాయులు తయారు చేస్తూ ఉపయోగిస్తున్నట్లయితే దీని అనుగుణంగా మరియు సెలెక్ట్ చేయండి. అయిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత PS2
పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. రెండోది నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్స్. అంటే సబ్జెక్టుపై అవగాహన మరియు విషయ పరిజ్ఞానం ఎంత ఉందనేది దీనిలో ఈ PS2లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ రేటింగ్ ఇస్తారు. మొట్టమొదటి చూడండి, డెమాన్స్ట్రేట్స్ కంటెంట్ నాలెడ్జ్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ యూజింగ్ అప్రాప్రియేట్ ఎగ్జాంపుల్స్. అంటే విషయ పరిజ్ఞానం చక్కగా ఉదాహరణలతో స్పష్టంగా ప్రదర్శించగలుగుతుంటే 2, 3 లేదా 4 ఇవ్వచ్చు. అంటే మీరు విషయ పరిజ్ఞానం ఉదాహరణలతో విద్యార్థులకు వివరించగలిగితే దానికి రేటింగ్ ఇవ్వండి. రెండోది యూజెస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ మేకింగ్ ఇట్ రెస్పాన్సివ్ టు ద డైవర్స్ నీడ్ ఆఫ్ చిల్డ్రన్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే విద్యార్థుల యొక్క విభిన్న అవసరాలకు సందర్భాలకు అన్వయించుకునేలా విషయ పరిజ్ఞానం అందించగలుగుతున్నాం. ఇది మనం చెప్పే బోధన విద్యార్థుల యొక్క అవసరాలకు వాళ్ళ నిజ జీవితానికి అన్వయించుకునేలాగా చెప్తుంటే 2 దానికి అనుగుణంగా మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది యూజెస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ కంప్లీటింగ్ ఎంటైర్ సిలబస్ విత్ స్పెసిఫైడ్ టైం. నిర్దేశించిన సమయంలో మనం సిలబస్ పూర్తి చేయగలుగుతున్నామా లేదా, పూర్తి చేస్తే దాని యొక్క రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిది కరెక్ట్స్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్. పిల్లలు చేసే పొరపాట్లను మనం సరిదిద్దుతున్నామా లేదా అనేది మనం ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా ప్రతి టీచర్ చేస్తాం కాబట్టి మనం ఆశించిన స్థాయి కన్నా మించి చేస్తున్నాము అనేది ఎంపిక చేసుకోవచ్చు. ఇదైన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడో దానిలో దీని ఉద్దేశం ఏంటంటే మూడోది అభ్యసనాన్ని కల్పించడానికి వ్యూహాలు, ఎలాంటి వ్యూహాలు టీచర్ దగ్గర ఉన్నాయి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యూజెస్ అవైలబుల్ స్పేస్ ఇన్ ది క్లాస్ రూమ్ అండ్ స్కూల్ యాడిక్వేట్లీ. అంటే తరగతి గది మరియు పాఠశాలలో ఉన్న స్థలాన్ని సరిపడా విధంగా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటున్నామా లేదా, అంటే మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా మనం కరెక్ట్గా వినియోగించుకుంటున్నామా లేదా అనేది దాని ఆధారంగా రేటింగ్ ఇవ్వాలి. రెండోది మెయింటెనెన్స్ క్లీన్లీనెస్ అండ్ సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది క్లాస్ రూమ్. తరగతి గదిలో పరిశుభ్రతకు పిల్లల భద్రతకు తగిన ప్రాధాన్యత మనం ఇస్తున్నామా లేదా. డెఫినెట్గా ప్రతి టీచర్ ఇస్తాడు, దానికి అనుగుణంగా రేటింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత డిస్ప్లే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ రెడీ యూస్. అవసరమైనప్పుడు మనం ఉపయోగించుకునేందుకు వీలుగా తరగతి గదిలో బోధనాభ్యసన సామగ్రి మనం ప్రదర్శిస్తున్నామా లేదా, దానికి అనుగుణంగా రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నాలుగోది అరేంజెస్ ఫర్నిచర్ అండ్ రూమ్ స్పేస్ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. విద్యార్థుల్లో పని నైపుణ్యత తరగతి గది మరియు పాఠశాలలో ప్రదర్శిస్తున్నామా లేదా, దానికి అనుగుణంగా మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎంకరేజెస్ సెల్ఫ్ డిసిప్లైన్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ. వివిధ కృత్యాలు నిర్వహించేందుకు వీలుగా తరగతి గదిలో ఫర్నిచర్ మరియు స్థలాన్ని అమర్చుకుంటున్నారు. తర్వాత పిల్లల స్వీయ క్రమశిక్షణ, సమయపాలన మరియు క్రమబద్ధత కలిగి పిల్లలను గుర్తించి ప్రోత్సహిస్తున్నామా, వాళ్ళు క్రమశిక్షణ ఉందా, సమయపాలన ఉందా, ఒక క్రమబద్ధంగా పిల్లలు ఉంటున్నారా లేదా అనేది దానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. యాక్ట్స్ ఇమీడియట్లీ టు అడ్రస్ ప్రాబ్లమ్ ఆఫ్ డిసిప్లిన్ సచ్ యాజ్ బల్లింగ్, అబ్యూజ్, ఈటీసీ. ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణ సంబంధించిన సమస్యలు, బెదిరించడం, తిట్టుకోవటం వంటివి ఏమైనా చేస్తుంటే ఉపాధ్యాయుడిగా మనం వెంటనే స్పందిస్తున్నామా లేదా. తర్వాత ట్రీట్స్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ కన్సిస్టెంట్ మేనర్. పిల్లలందరినీ మనం సమదృష్టితో చూస్తున్నామా లేదా అనే దాని మీద మనం ఇక్కడ చూడాలి. తర్వాతది డస్ నాట్ రిస్టోర్ టు ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ టు చిల్డ్రన్. పిల్లల్ని శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం శిక్షించకూడదు. అలాంటి వాటికి మనం దూరంగా ఉంటున్నామా లేదా అనేది. తర్వాత ఐడెంటిఫైస్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ మేక్స్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ దేర్ అటెండెన్స్. తరచుగా పాఠశాలకు కొంతమంది పిల్లలు హాజరు కారు. అలాంటి వారిని గుర్తించి వారిని హాజరు పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా
అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతది ఐ ఐడెంటిఫైస్ పొటెన్షియల్ డ్రాప్అవుట్స్ ఇన్ ది క్లాస్ అండ్ మేక్స్ స్పెసిఫిక్ ఎఫర్ట్స్ టు ద ప్రివెంట్ డ్రాప్అవుట్స్. అంటే పిల్లలు డ్రాప్అవుట్గా మారకుండా ఉండటానికి ఎలాంటి కృషి ఉపాధ్యాయుడిగా నువ్వు చేస్తున్నావు అనే దానికి మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూటిలైజ్ స్కూల్ టైం ఎఫెక్టివ్లీ. పాఠశాల సమయాన్నంతా మీరు కరెక్ట్గా ఫలవంతంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనే దానికి ఇక్కడ మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూజ్ చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. అంటే శిశు కేంద్రీకృత ద్వారా అభ్యసన వ్యూహాలు అమలు చేస్తున్నారా అనేది అడుగుతున్నాడు. తర్వాత ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ చిల్డ్రన్ పార్టిసిపేట్ ఇన్ డిస్కవరీ, ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ప్రయోగాలు చేయటంలోనూ అన్వేషించడంలోనూ పరిశోధించడం ద్వారా నేర్చుకోవడానికి పిల్లలందరికీ తగిన అవకాశాలు మనం కల్పిస్తున్నామా లేదా అనే దానికి ఇక్కడ మనం రేటింగు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎకనాలజెస్ స్టూడెంట్స్ రెస్పాన్సెస్ అండ్ ఎంకరేజెస్ దేర్ పార్టిసిపేషన్. పిల్లల్లో ప్రతిస్పందనను గుర్తించి చురుకుగా వారిని పాల్గొనటానికి మనం ప్రోత్సహిస్తున్నామా లేదా అనేది మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రెస్పాన్స్ స్టూడెంట్స్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కాజ్. ఇక్కడ పిల్లల యొక్క మాటలను, రెస్పాన్స్, ఆహ్వానాలను శ్రద్ధతో స్పందిస్తున్నారా లేదా అనే దానికి ఉంటుంది. తర్వాత ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు క్వశ్చన్. పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తున్నారా, ప్రోత్సహిస్తున్నారా అనే దానికి ఇక్కడ మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూజెస్ చిల్డ్రన్ రిసోర్సెస్ మెటీరియల్స్ లైక్ టీచర్ గైడ్, సోర్స్ బుక్, ఐసిటి అదర్ దాన్ టెక్స్ట్ బుక్ ఫర్ ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్. అంటే పిల్లవాడికి సమర్థవంతంగా బోధించడానికి పాఠ్య బోధనకు పాఠ్యపుస్తకంతో పాటు వివిధ రకాల కరదీపికలు, రెఫరెన్స్ పుస్తకాలు, ఐసిటి మొదలైనవి ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లిజన్స్ టు చిల్డ్రన్ పేషెన్షియల్లీ. అంటే పిల్లల ప్రతిస్పందనలను ఓర్పుగా వింటున్నామా లేదా అనేది ఇక్కడ. సింపుల్ లాంగ్వేజ్ సరళమైన భాషను మనం బోధనలో ఉపయోగిస్తున్నామా లేదా. యూజెస్ హోమ్ లాంగ్వేజ్ ఫర్ చిల్డ్రన్ వేర్ ఎవర్ నీడెడ్. అంటే ఇక్కడ ఏంటంటే అవసరమైన సందర్భంలో పిల్లల యొక్క స్థానిక భాషను మనం ఉపయోగిస్తున్నామా లేదా. తర్వాత డెమాన్స్ట్రేట్స్ లెజిబుల్ రైటింగ్. స్పష్టమైన చేతిరాతను ప్రదర్శిస్తున్నామా లేదా. ఎగ్జిబిట్స్ కన్సర్న్, కేర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ వైల్ కమ్యూనికేటింగ్ ది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. అంటే ఏంటంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మాటలతోనే కాకుండా వారి యొక్క హావభావాల్లో కూడా వారి పట్ల గౌరవాన్ని, శ్రద్ధను, అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వాటికి మనం చేస్తున్నాము లేదా. అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ మదింపు మరియు మొట్టమొదటిది అసెస్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్స్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు అభ్యసనాన్ని మదింపు చేసిన వెంటనే అవసరమైన విద్యార్థులకు వారి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తగిన ప్రత్యామ్నాయ పద్ధతులు మనం అనుసరిస్తున్నామా లేదా అనే దానికి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెయింటైన్ స్టూడెంట్స్ ప్రొఫైల్ లెర్నింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ రికార్డ్ అండ్ డిఫరెంట్ టెస్టర్స్ ఎక్నాలజ్మెంట్ రిటర్న్ వర్క్ ఆస్పెక్ట్స్ ఎనక్డోట్స్. విద్యార్థుల అభ్యసనానికి వారి ప్రగతికి సంబంధించిన
అసైన్మెంట్లు, ఫలితాలు, రాత పనులు, ప్రాజెక్ట్ పనులు, యానెక్డోట్స్‌ను మొదలైనవి నిర్వహిస్తున్నామా లేదా మన పాఠశాలలో. తర్వాతది షేర్స్ చిల్డ్రన్ ప్రోగ్రెస్ ఫర్ పేరెంట్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్. విద్యార్థుల యొక్క ప్రగతిని వారి తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ సభ్యులకు ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తున్నామా లేదా అనేది రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతది నాలుగోది ఏంటంటే ఇతరులతో సంబంధాలు, ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్, విద్యార్థులతో సంబంధాలు ఎలా ఉన్నాయి. షోస్ రెస్పెక్ట్ అండ్ కేర్ టువర్డ్స్ స్టూడెంట్స్, విద్యార్థుల పట్ల గౌరవం మరియు శ్రద్ధ చూపుతున్నామా. డెఫినెట్గా చూపుతాం. ఈజీలీ అప్రోచబుల్ టు చిల్డ్రన్, అంటే పిల్లలతో సులువుగా భయం లేకుండా మీతో మెలుగుతున్నారా. ఎస్. తర్వాత రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్, విద్యార్థుల పనిని వారు చేసే పాత్రను ప్రోత్సహిస్తున్నామా లేదా. డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేస్తాం. తర్వాత రిలేషన్షిప్ కొలీగ్స్, సహోపాధ్యాయులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి. టువర్డ్స్ కొలీగ్స్ ఎలా ఉంటాయి, గుడ్గానే ఉంటాయి. తర్వాత వారి పట్ల కొలీగ్స్ దేర్ కాంట్రిబ్యూషన్, సహోపాధ్యాయుల పనిని మనం ప్రశంసిస్తున్నామా లేదా. డెఫినెట్గా ప్రశంసిస్తాం. కోఆపరేట్స్ అండ్ కొలాబరేట్స్ విత్ ద మెంబర్ ఆఫ్ ద స్టాఫ్ ఇన్ కండక్టింగ్ స్కూల్ యాక్టివిటీస్, పాఠశాలలో జరిగే వివిధ రకాల కార్యక్రమాల్లో మన కో టీచర్స్ యొక్క సహకారం ఏ విధంగా ఉంది. డెఫినెట్గా మంచిగానే ఉంటుంది. రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ, తల్లిదండ్రులతో ఎలా ఉన్నాయి. ఇన్వాల్వ్స్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్ ది స్కూల్, వివిధ రకాల పాఠశాలలో జరిగే కార్యక్రమాలని ఎస్ఎంసీ సభ్యుల్ని మనం తల్లిదండ్రులని ఇన్వాల్వ్ చేస్తున్నామా లేదా అనే దానికి రేటింగ్ ఇవ్వాలి. పార్టిసిపేట్ కమ్యూనిటీ యాక్టివిటీస్ వచ్చే కల్చరల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్, సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమాల వంటి సహజ కార్యక్రమాల్లో మనం వాళ్ళని పాల్గొనేటట్లు చేస్తున్నామా లేదా అనే దానికి ఇక్కడ మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐదోది ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వృత్తిపరమైన అభివృద్ధి ఎలా ఉంది. అప్డేట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ త్రూ సెల్ఫ్ స్టడీ, స్వయం అధ్యయనం చేయడం ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాము లేదా. పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యాజ్ పర్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్, అంటే అవసరాలకు అనుగుణంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్లకు మనం పాల్గొంటున్నామా లేదా. తర్వాత పార్టిసిపేట్ అండ్ కాంట్రిబ్యూట్స్ రెగ్యులర్లీ ఇన్ క్లస్టర్ రిసోర్స్ సెంటర్, బ్లాక్ రిసోర్స్ సెంటర్ మీటింగ్స్, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకి, మండల స్థాయిలో జరిగే సమావేశాలకి క్రమం తప్పకుండా పాల్గొంటున్నామా లేదా అనేది. తర్వాత ఎంగేజ్మెంట్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, సృజనాత్మకత మరియు పరిశోధనా కార్యక్రమాల్లో మనం భాగస్వామ్యం అవుతున్నామా లేదా. ఎంగేజ్ herself ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్, అంటే పరిశోధనా కార్యక్రమాలు తనంతర తానుగా భాగస్వాములు అవుతున్నామా లేదా. ఇక్కడ పార్టిసిపేట్స్ అండ్ పేరెంట్స్ పేపర్ ఇన్ రీజనల్, స్టేట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్స్, అంటే ప్రాంతీయ లేదా రాష్ట్ర, జాతీయ మరి అంతర్జాతీయ సెమినార్లో మనం పాల్గొంటున్నామా లేదా అనేది. ఇక్కడ పబ్లిష్ ఆర్టికల్స్ ఈ పేపర్స్ అండ్ ఇన్ వేరియస్ జర్నల్స్, మ్యాగజైన్స్, వివిధ రకాలైన మ్యాగజైన్స్లో మన యొక్క ఆర్టికల్స్ ప్రచురించడం అవుతున్నాయా లేదా. కాంట్రిబ్యూట్స్ ఇన్ డెవలపింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, బోధనాభ్యాసన సామగ్రి రూపకల్పనలో పాల్గొని మనం యొక్క తయారు చేసిన ఐటమ్స్ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఆరోది స్కూల్ డెవలప్మెంట్, పాఠశాల అభివృద్ధి. దీనిలో ఏముందంటే ఆర్గనైజ్, పార్టిసిపేట్ ఇన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఎస్ఎంసీ అండ్ అదర్ మీటింగ్స్, ఎస్ఎంసీ సమావేశాలు మనం కండక్ట్ చేసినప్పుడు వారి యొక్క భాగస్వామ్యం మనకి ఇస్తున్నారా లేదా. టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆర్గనైజింగ్ స్కూల్ ఫంక్షన్స్ లైక్ మార్నింగ్ అసెంబ్లీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ సెలబ్రేషన్ ద నేషనల్ డేస్ ఈటీసీ, పాఠశాలలో అసెంబ్లీ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, జాతీయ దినోత్సవాల నిర్వహణలో మనం బాధ్యత తీసుకుంటున్నామా లేదా. తర్వాత కోఆపరేట్స్ ఇన్ ఆర్గనైజింగ్ స్కూల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఏ గ్రేడింగ్, హెల్త్ అండ్ హైజీనిక్ మిడ్ డే మీల్స్, పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం, బడి తోట, ఆరోగ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనే దానికి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
చివరిది విద్యార్థుల హాజరు, అటెండ్ స్కూల్ రెగ్యులర్గా వెళ్తున్నామా లేదా, అరైవ్స్ అండ్ లీవ్స్ ద స్కూల్ అకార్డింగ్ ద స్కూల్ టైం, పాఠశాల కాల నిర్ణయ పట్టిక ప్రకారం పాఠశాలకు పూర్తి సమయం మనం విధుల్లో నిర్వహిస్తున్నామా లేదా అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ 7 యొక్క పాఠశాల కాంపోనెంట్స్ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత సబ్మిట్ చేయాలి. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. ఈ విధంగా మనం మన యొక్క అపెండిక్స్ ఫామ్ని పూర్తి చేయవచ్చు.